హైవ్యూర్స్ మొత్తానికి బిగ్ బాస్ సంబంధించి పోలీసుల సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక రకమైనటువంటి కాయకల్ప చికిత్స మొదలెట్టారు. కాయకల్ప చికిత్స అంటే మన మహాత్మా గాంధీ చెప్తాడు, వ్యవస్థ బాగాలేదు దీనికి కాయకల్ప చికిత్స చేయాలి అంటే ఇంకా ఇన్డెప్త్ వేలో ట్రీట్మెంట్ అన్నట్టు. ఈ బిగ్ బాస్ సంబంధించి కూడా అసలు ఇప్పుడు ఏంటి, అసలు మీ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారు గెలిచారో ఓడారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, షో అయిపోయింది కదా. బయట వాళ్ళ ఫ్యాన్స్ అనే అభిమానులు ఎవరెవరో వస్తున్నారు. అసలు అంతమంది ఎందుకు వస్తున్నారు, వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి, వాళ్ళు రాకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, సరే వచ్చారు, వచ్చినప్పుడు గొడవలు జరగకుండా మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, అసలు రావద్దని మీరు చెప్పారా లేదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు ఏదో సాధించేసినట్టుగా అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళటం ఏంటి, ట్రాఫిక్ జామ్ ఏంటి, చుట్టుపక్కల ఇబ్బంది కలిగించడం ఏంటి, ఈ ఊరేగింపులు ఏంటి, అన్నింటికి మించి మన సిపిఐ నారాయణ మెన్షన్ చేసినట్టు అది బూతుల షో, బ్రోతల్ షో, అసలు లోపల ఏం జరిగిద్దో ఏంటో చూస్తేనే నీకు జుగుప్స కలిగించింది, చిచ్చి చిచ్చి అంటున్నాడు కదా. మీ షోకి సంబంధించి అసలు సెన్సార్ ఉందా, మీ షో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు కదా, సెన్సార్ వాళ్ళు చూసి ఆమోదించిన తర్వాత మీరు ఎయిర్ ఇస్తున్నారు, లైవ్ ఇస్తున్నారా, మీ షోకు సంబంధించి అసలు ఆ పరిమితులు ఉన్నాయా లేవా ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు బిగ్ బాస్ సంబంధించి నోటీసులు జారీ చేస్తున్నటువంటి మన ప్రభుత్వం అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో దీని అర్థం ఏంటి, షో నడిచే అవకాశం మీకు కనిపిస్తుందా ఇంకా? బిగ్ బాస్ అంటేనే బరి తెగింపు, బిగ్ బాస్ అంటేనే దానికి ఒక సర్టిఫికేట్ ఉండదు, సెన్సర్ ఏమీ ఉండదు. బిగ్ బాస్ అంటేనే ఇక ఎప్పుడు ఇష్టం వాడిది అన్నట్టు. రాంగపురం అంటే తీస్తా, నువ్వు చూస్తే చూడు, చూడకపోతే నీ ఇష్టం అని అంటాడు. అలా బిగ్ బాస్లో వాళ్ళ ఇష్టం నటిస్తూ ఉంటారు, వాళ్ళ షో ఏంటో ఆ గేమ్ ఏంటో వాళ్ళ కథ నడుస్తూ పోయింది. సో సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు చూస్తే చూడాలి లేకపోతే లేదు, నాలాంటి వాళ్ళు చూస్తే చూడాలి లేకపోతే లేదు. అవునా? అవును, అంతే. వాళ్ళ షోకి సంబంధించి మరి నడిపించేసుకున్నారు. ఆ ఎండ్మోర్ షైన్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ వాళ్ళు, అండ్ ఇండియాలో వచ్చేసి ముఖేష్ అమ్మది వయకం ఏదో ఉండే వాళ్ళు, ఇక్కడ స్టార్ మా వాళ్ళు, అండ్ ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో సెట్, అండ్ ఆ తర్వాత హోస్ట్ నాగార్జున, అలా నడిపించేస్తున్నారు. ఎలా ఏంటంటే అది టీవీ షో అవటం, టీవీ షోలకు సంబంధించేసి సెన్సార్ అవసరం ఏమి లేకపోవటం, ఏదైనా ఉన్నట్టయితే ప్రకటనలు కనుక అది ఇవ్వాల్సి ఉన్నట్టయితే దాని ప్రకారం కింద ఇస్తారు, మందు తాగటం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, అటువంటివి ఇస్తారు, కింద ప్రకటనలు ఇస్తారు అంతే. వాళ్ళు తిడతం కావచ్చు, గొడ్లు ఇప్పుకోవడం కావచ్చు, ముద్దులు పెట్టుకోవడం కావచ్చు, ఒకరికొకరు కౌలించుకోవడం కావచ్చు, ఒక బిడ్డను పడి దొరిలాడటం కావచ్చు, బూతులు కావచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా అది. ఇక మీదట అలా ఉండొద్దు, అలాగే ఉంటామంటే మేము ఊరుకోము అన్నట్టు ప్రభుత్వం గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయబోతా ఉంది. ఇంత ఇదిగా కూడా గవర్నమెంట్ క్వశ్చన్ చేశాక కూడా మరలా నాగార్జున ఈ షోకు హోస్ట్గా ఉంటాడా? ఉంటాడు. షో కనుక క్లోజ్ చేయకుండా కనుక ఉంచితే ఉంటాడు. షో అయితే నాకు తెలిసి అయితే క్లోజ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని షో క్లోజ్ చేయరు. ఇక మేబీ ఇప్పుడు నడుస్తున్నదంతా ఏంటి, తెలుగు వాళ్ళతో తెలుగు ప్రాంతంలో నడుస్తుంది. వేరే చోట పెడితే అప్పుడు ఇంక చెలరైపోవచ్చు కదా వాళ్ళు. సో వేరే చోటైనా పెట్టవచ్చు. తెలుగు చోట కనుక పెట్టేటట్టయితే షోలో పాల్గొనే వాళ్ళకి ముందుగానే కొన్ని కండిషన్స్ పెడతారు. ఎట్టి పరిస్థితులలో మీ అభిమానులంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ షో జరిగే చోటుకి రాకూడదు, వచ్చిన వాళ్ళతో కలిసి మీరు ఊరేగింపుగా వెళ్ళకూడదు. అలా కనుక వెళ్తే మీకు ఇంత పెనాల్టీ వేస్తామనో, లేదన్నప్పుడు మీకు ఇచ్చిన అవార్డు వెనక్కి ఇవ్వాలనో ఏదో కండిషన్స్. సో ఇక మీద బిగ్ బాస్ కనుక పెడితే దానిలో కండిషన్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితులు ఊరేగింపులు చేయటాలు ఉండవు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటమే, గెలిచాక లేదంటే ఓడాక, షో అయ్యాక. ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కలుసుకోవాలి. మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఏమైనా చేసినప్పుడు ఇంకప్పుడు కలవాలి తప్ప వేరేది కాదు. కూడదంటే ఎక్కడన్నా ఏదన్నా ఒక కాన్ఫరెన్స్ హాల్లో లేదన్నప్పుడు ఒక పెద్ద గ్రౌండ్ తీసుకొని అక్కడ నేను సబ్ పెడితే ఇదిగో నేను సాధించాను, ఇది మంచి మాటలు చెప్తారు రండి అంటే అప్పుడు ఇంక వెళ్ళే వాళ్ళు వెళ్తారు. సో అంతిమంగా బిగ్ బాస్ అన్నది ఇక మీద నడిస్తే మాత్రం కండిషన్స్తోనే నడిచిద్ది అది. మరి కండిషన్స్తో నడవాలి అన్నప్పుడు మరి దాన్ని చూస్తారా చూడరు ఎవరైనా? ఇన్నెందుకు షోనే లేపేస్తే అయిపోద్ది అంటారా? కింద కామెంట్ కూడా తెలియజేయండి. బట్ ఈసారి అయితే చాలా
సీరియస్గానే ఉన్నారు గవర్నమెంట్ కూడా ఈ విషయంలో. ఎందుకంటే చాలామంది పిచ్చెక్కిపోయినారు ఈ బిగ్ బాస్ వల్ల. మొన్న జరిగిన ఇష్యూకి సంబంధించి ఇప్పటికి అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు కాకుండా మరికొంతమందిని ఇప్పుడు పట్టుకోవడానికి రెడీ అవుతా ఉన్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు పగలగొట్టి, కార్లు పగలగొట్టి, పోలీసు వాహనాలు పగలగొట్టి అందులో దొరికింది కొంతమంది, ఇంకా దొరకాల్సిన చాలామంది. ఈవెన్ ఆ బయటకు వచ్చినట్టు ఆ ప్రశాంత్ ఎవరో ఉన్నారో అతను వచ్చేసి అతని మీద నెగిటివ్గా ఎవరైతే హడావుడి చేసిన ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడతానని చెప్పేసి అతను అంటా ఉన్నాడు. ఎటు నుంచి వెళ్తుంది కూడా అర్థం కావట్లేదు. సో నాకు తెలియని టాపిక్ గురించి నాకు వద్దులే. కానీ ఆ బిగ్ బాస్ షో అనేది అయితే పోలీసు వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం, ప్రభుత్వం నుంచి ఇప్పుడు అందిన నోటీసుల ప్రకారం అయితే ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే కొత్త కొత్త రూల్స్కి లోబడి వాళ్ళు కనుక షో నడపాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. లేదు మేము నడిపేదే ఏదైతే మేము ఫేస్ చేస్తామంటారా చూద్దాం. మరి ఎంత జరిగాక ఇప్పుడు కూడా నాగార్జున మరలా హోస్ట్గా ఉంటాడా? నాగార్జున మరలా హోస్ట్గా ఉంటే ఇక సీపెట్టారని ఊరుకోరు. ఆయన వయసులో పెద్దరని కావచ్చు కాక ఈసారి నాగార్జున గలీస్తరంగా అతను ఎదురు మాట్లాడతాడో నాకైతే అనిపిస్తూ ఉంది.